మహిళలు కనబడట్లేదు, జస్ట్ మీడియా కోసమే అదంతా చెప్పడం కోసమే. ఇప్పుడు ఏ ఒక్క మహిళ కూడా కనబడట్లేదు. ఇప్పుడు ఇంతమంది మీ ఇక్కడ ఉన్నాం కదా, ఏ ఒక్కరు కూడా అక్కడ వాళ్ళ దృష్టికి కనబడదు, జస్ట్ మీడియా కోసమే ఫోకస్ అది అంతే. ఇక ఇప్పుడు మమ్మల్ని పట్టించుకునే నాదుడైతే ఎవరు లేరు. ఇప్పుడు మేము వచ్చి ఇంతసేపు కూర్చుని ఇన్ని స్లోగన్స్ ఇచ్చి ఇంత అరిచినా కూడా ఏ ఒక్కరు కూడా స్పందన అనేది లేదు. అదే ఎందుకు ఏం చెప్తున్నారు, ఎందుకు అడ్డుకుంటున్నారు అని చెప్పి మీరు ఏమైనా క్వశ్చన్ చేసే ప్రయత్నం చేశారు? వాళ్ళు అసలు మమ్మల్ని ఏం మాట్లాడిస్తున్నారు, వాళ్ళు అడ్డుకోవడమే అవుతుంది. వాళ్ళకి మమ్మల్ని మాట్లాడే ఛాన్స్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు ఏం సపోర్ట్ చేస్తున్నారు మాకు, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు మీరు అడగడానికి లేదా స్వేచ్ఛ? ఎందుకు లేదు? మేము చేసి ఇప్పుడు మావే కదండి, మేము అడిగేది మా శాలరీస్ గురించి అడుగుతాం. వాళ్ళు ఇంట్లో నుంచి తీసుకొచ్చి మాకు ఇవ్వమనడం లేదు కదా. మేము చేసినాము, మా శ్రమ దోపిడి చేసి వెట్టి చాకరి మాతో చేయించుకొని మాకు వచ్చే జీతాలు మాకు ఇవ్వకపోవడానికి ఏంటి కారణం, అది మాకు చెప్పాలి కదా. పోవద్దు, మేము పోవద్దు, మాట్లాడొద్దు. ఎందుకు అది ఎందుకు? ఇప్పుడు వాళ్ళు ఒకటండి, ఇప్పుడు వాళ్ళు ఎట్లా సేవ చేస్తున్నారు, మేము కూడా అట్లనే సేవ చేస్తున్నాం. ఇంకా వాళ్ళకంటే మా మెడికల్ డిపార్ట్మెంట్ ఎక్కువ. నేను ఇది గర్వంగా చెప్పుకుంటా.